బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 73 అల్ హఫీజ్. ప్రతి ప్రమాదం నుండి, ఆపద నుండి అనుక్షణం తన దాసుల్ని పరిరక్షిస్తున్నాడు కాబట్టే అల్లాహ్ అల్ హఫీజ్ అని పిలువబడుతున్నాడు. ప్రతి జీవరాశి తన సంతానాన్ని సాకటమే కాకుండా వారిని శత్రువుల బారి నుండి కాపాడడానికి తగు ఏర్పాటు కూడా చేస్తుంది. ఇంకా ప్రతిక్షణం అప్రమత్తమై ఉంటుంది. సర్వ సృష్టికి కర్త అయిన అల్లాయే ఒక వస్తువును లేక ప్రాణిని రక్షించదలుచుకుంటే మానవ ప్రపంచం మొత్తం ఏకమైన వాటికి ఎలాంటి హాని చేయలేరు. సృష్టి ఆది నుంచి మనిషి మార్గదర్శకత్వం కొరకు అల్లా తన ప్రవక్తల్ని పంపుతూ వారిపై గ్రంథాలను కూడా అవతరింపజేశాడు. ఈ గ్రంథాల పరంపరలో మనం మచ్చుకు కొన్నిటిని ప్రస్తావించుకోవడం సముచితం. హజరత్ మూసా అలైహిస్సలాంకు తౌరాతును, హజరత్ ఈసా అలైహిస్సలాంకు ఇంజీలును ప్రసాదించాడు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు దివ్య ఖురాన్ను ప్రసాదించి పంపాడు దేవుడు. ఒక్క ఖురాన్ తప్ప అంతకు ముందు పంపిన గ్రంథాలన్నీ ప్రక్షిప్తాలకు గురి అయ్యాయి. ఆయా కాలాల్లో రాజులు, ధార్మిక గురువులు, ప్రవక్తలు పరమవధించిన తరువాత తమ ఇష్టానుసారం వాటిలో మార్పులు చేర్పులు చేసుకున్నారు. అంటే దైవ గ్రంథములోని ఏదైనా విషయం తమకు నచ్చకపోతే దాన్ని తొలగించడం, తమకు నచ్చిన విధానాన్ని అందులోకి చేర్చడం లాంటి దుష్కృత్యాలకు పాల్పడడం మూలంగా అసలు దైవ గ్రంథం, దైవాదేశం ఏది అనే సందేహం కలిగేది. కానీ చివర దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ అలాంటి ప్రక్షిప్తాలకు, మార్పులు చేర్పులకు అతీతంగా ఉండేలా స్వయంగా దేవుడే దాని రక్షణ బాధ్యతను తీసుకున్నాడు. 1400 ఏళ్లకు పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం నేటికి కూడా ఒక హల్లు కాదు కదా, పొల్లులో కూడా తేడా లేకుండా ఉందంటే ఎంత ఆశ్చర్యము. అంతేకాదు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఒకే విధంగా ఉంటాయి. దుష్టులు ఈ గ్రంథానికి ఏదైనా హాని చేకూర్చాలన్నా వారి వల్ల కాదు. ఎందుకంటే ప్రపంచంలోని కోట్లాది ముస్లింలు దీన్ని కంఠోపాఠం చేసుకుని ఉంటారు. ఈ గ్రంథం రక్షణ విషయంలో దేవుడే ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు. వారు తిరస్కరించినంత మాత్రాన ఈ ఖురానుకు నష్టమేమీ వాటిల్లదు. ఈ ఖురాను మహత్తరమైనది, ఫలకంపై వ్రాయబడి భద్రంగా ఉన్నది. ఇలాంటి మహిమాన్విత గ్రంథంలో ఆదేశాలను పాటించిన ప్రతి మనిషి ఎంతో అదృష్టానికి నోచుకున్నట్లే. ఇందులో ఎన్నో జాతుల గాథలు, గుణపాఠాన్ని గరిపే సంఘటనలు ఉన్నాయి. ఈ గ్రంథం సత్యాసత్యాలను విడమరిచి చెబుతుంది. ఏ మార్గం అనుసరిస్తే మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, మరే మార్గం అవలంబిస్తే కష్టాల పాలై చివరికి నరకంలో పడవేయబడతాడో అనే విషయాన్ని వివరంగా చెబుతుంది. మరి మనము ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి ఈ గ్రంథాన్ని పారాయణం చేద్దామా? ఆయనకు మీరు ఏమాత్రమూ హాని చేయలేరు. నిశ్చయముగా నా ప్రభు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. దివ్య ఖురాన్ 11:57.